కృష్ణా జలాలపై రాష్ట్రాల హక్కుల సంబంధించి ఏపీ హక్కుల పరిరక్షణలో చంద్రబాబు ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఇదే అంశంపై చంద్రబాబు చేతగానితనాన్ని నిలదీస్తూ జగన్ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. కృష్ణా జలాలపై ఏపీ హక్కులను పరిరక్షించడం, ప్రయోజనాలను కాపాడటంలో బాబు సర్కార్ అట్టర్ ఫ్లాప్ అయిందని ఆ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ 2లో సరైన వాదనలు వినిపించలేకపోయారని మండిపడ్డారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956 సెక్షన్ 6 సబ్సెక్షన్ 2 ప్రకారం బచావత్ ట్రైబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిగ్రీతో సమానమని, దాన్ని పునఃసమీక్షించడం చట్ట విరుద్ధమని ఇదే అంశాన్ని KWDT2 కేంద్రానికి ఇచ్చినటువంటి తుది నివేదికలో స్పష్టం చేసిందని గుర్తు చేశారు. నాడు ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచుతున్న చంద్రబాబు ఇదే నిర్లక్ష్యం చూపించారు. ఆ సమయంలో బాబు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నా నోరు తెరవలేదు. నేడు ఆల్మట్టిలో అదనంగా 100 TMCలు పెంచుతున్నా అంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అటు కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ 2లో పేలవమైన వాదనలు వినిపిస్తూ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం కలిగిస్తున్నారు. కేటాయింపులకు బేసిన్ ప్రాతిపదిక కాదన్న విషయాన్ని బాబు సర్కారు పూర్తిగా విస్మరించింది. గతంలో బాబు అధికారంలో ఉండగా నదీ జలాల విషయంలో ఏపీకి అన్యాయం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతోంది. అసలు కృష్ణా జలాల పరిరక్షణలో బాబు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? ఈ నిర్లక్ష్యంతో రాయలసీమ ప్రాంతానికి కలిగే నష్టం ఎంత? తన స్వప్రయోజనాల కోసం ఏపీ ప్రయోజనాలను బాబు ఏ విధంగా తాకట్టు పెడుతున్నారు? ఈ అంశాలపైన మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు MVS నాగిరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్. ఇక పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్. ముందుగా పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు, KWDT కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ తన వాదనలు తాను వినిపిస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా తెలుస్తున్న అంశాలు ఏంటంటే, రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నా సరైన వాదనలు వినిపించడంలో రాష్ట్ర సర్కార్ ఫెయిల్ అయిందన్న విషయానికి సంబంధించి ఏం చెప్తారు? బేసిక్గా నీటి ప్రాజెక్టుల విషయంలో ప్రజలకు చాలా అనుమానాలు, అవగాహనలో పరిమితులు ఉంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వాళ్ళ సొంత అనుభవాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రానికి జరుగుతున్న నష్టం, దాని దరిమిల రాయలసీమకు జరగబోయే ఒక తీవ్రమైన నష్టంని ముందే హెచ్చరిక చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ లేఖల్లో చెప్పినటువంటి కీలక అంశాలని సానుకూలంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఉన్నటువంటి, కొత్తగా తెచ్చేది కాదు, ఉన్నటువంటి హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ సమస్య వస్తూ ఉంది? జగన్ గారు లేవనెత్తిన అంశాల్లో కీలకమైనటివి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఈశ్వర్ గారు, బేసిక్గా బచావత్ అవార్డు అన్నది చట్టబద్ధత ఉంది. ఈరోజు కూడా బచావతే ఉంది. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు కానీ ప్రతిపాదనలు కానీ ఇంకా అవార్డు కాలేదు. బచావత్లో కేటాయింపులు మనం యథాతథంగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షించుకోగలిగితే రాష్ట్రానికి, రాయలసీమకు చాలా ప్రయోజనాలు ఉంటాయి, హక్కు కూడా అవసరం ఉంటుంది. ఎందుకని కృష్ణా ట్రిబ్యునల్, వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్కి సంబంధించి 1లో ఏదైతే వాదనలు వినిపించారో అదే వాదన 2లో వినిపిస్తున్నారు. ఇక్కడ ప్రాథమికమైన అంశాన్ని జగన్ గారు ప్రధానంగా ప్రస్తావించింది, బచావత్ కానీ ట్రిబ్యునల్స్ ఇచ్చే ఆదేశాలు ఈక్వల్ టు సుప్రీంకోర్టు తీర్పు. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమీక్షించలేదు. భారత పార్లమెంట్ అంత అధికారాలు ట్రిబ్యునల్స్కి ఉంటాయి. ఈరోజు బచావత్ ఇచ్చిన అవార్డుని పునఃసమీక్షకి ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది? 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ మార్గదర్శకాలు రూపొందించిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా అభ్యంతరం చేస్తూ ఆనాడున్న ప్రధానమంత్రికి లేఖ రాయడమే కాదు, కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఒక ట్రైబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డు తర్వాత అది సుప్రీంకోర్టు తీర్పు లాంటిది అని తెలిసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కొత్త మార్గదర్శకాలు తీసుకురావాలని ఎవరి ఒత్తిళ్లకు తొలగించుండొచ్చు? ఏం కారణాలు అయి ఉండొచ్చు? అంటే వాళ్ళు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం వాదిస్తూ ఉంది, మాకు క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉంది, మాకు ఉమ్మడి రాష్ట్రంలో నష్టం జరిగింది, కాబట్టి మొత్తం సమీక్ష చేసి మా క్యాచ్మెంట్ ఆధారంగా 700 TMCలు కావాలంటున్నారు. ఏకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందే 811 TMC, దాదాపు 700 TMCలు కావాలని ఒక వాదన వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళ ఒత్తిడి, తెలంగాణలో రాజకీయ అవసరాల కోసం బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తలొగ్గినట్టుగా నేను చూస్తున్నాను.
కానీ వాళ్ళు మార్గదర్శకాలు ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఇక్కడ ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు 811 టీఎంసీలు అనుకుందాం. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్కి 512, తెలంగాణకు 299 811లో. కానీ ఇప్పుడు తెలంగాణ అనే 2 రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి మొదటి నుంచి చేయమనేది తెలంగాణ వాదన. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకంగా చెప్పింది. క్యాచ్మెంట్ ఏరియా ఆధారంగా మనకు నీటి కేటాయింపులు జరగవు. ఓకే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్గా ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తుతం అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు రాష్ట్రం చర్చ జరగాలి. ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియా ప్రామాణికంగా తీసుకుంటే కృష్ణా నది యొక్క క్యాచ్మెంట్ ఏరియా 2,58,948 చదరపు కిలోమీటర్లు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది 75,252 కిలోమీటర్లు చదరపు కిలోమీటర్లు. క్యాచ్మెంట్ ఆధారంగా తీసుకుంటే మనకు 620 టీఎంసీలు మాత్రమే రావాలి. కానీ 811 టీఎంసీలు ఎట్లా వచ్చినాయి? అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఫస్ట్ ఇన్ రైట్. ఫస్ట్ ఎవరైతే కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులు కడతారో దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ట్రిబ్యునల్స్ది. ఆంధ్రప్రదేశ్లో అప్పటికే ఉన్న ప్రాజెక్టులన్నింటిని ఆధారంగా చేసుకొని కేటాయింపులు చేశారు. ఇంకొక తప్పుడు వాదన ప్రచారం ఏం జరుగుతుందంటే 2014లో విభజన సమయంలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, 299 టీఎంసీ ఇది తాత్కాలికము అనే వాదన తెలంగాణ ప్రభుత్వం చెప్తే ఇది శుద్ధ తప్పు. ఆ రోజు ఇద్దరు చీఫ్ సెక్రటరీలు చేసిన పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడితే నీటి కేటాయింపులు, ఇది బచావత్ ఇచ్చిన ప్రాజెక్టుల వారికి కేటాయింపులు 512 టీఎంసీలు వచ్చినాయి. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు కేటాయింపులు చూస్తే 209. అది లెక్కేసి కూడేసి వాళ్ళు సంతకాలు పెట్టినారు. అదేదో వాళ్ళు కేటాయించినట్టుగా తప్పుడు ప్రచారం చేసి 10 ఏళ్ళు విభజన చట్టం అయిపోయింది కాబట్టి మళ్ళీ తెలంగాణ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థమైన వాదనలు 2 రకాలుగా చేయాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం 2023 సుప్రీంకోర్టుకి పిటిషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ అలా సమీక్ష చేయడానికి వీల్లేదు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఉండి తీరాలి అని సవాల్ చేసి సుప్రీంకోర్టులో వేసిన వాదన సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినిపించాలి. 2, ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రిబ్యునల్ వాదనలో ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు ఎందుకు కావాలో హిస్టారికల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చట్టాలు ఏం చెప్తాయో ఇంతకుముందు చెప్పాను కదా. ప్రాజెక్టుల వారీగా కేటాయించినటువంటి నీటిని డైవర్ట్ చేసే అధికారం, రివ్యూ చేసే అధికారం భారత సుప్రీంకోర్టుకి లేదు, ప్రభుత్వాలకు కూడా లేదు, పార్లమెంట్కి మాత్రం ఉంది. అలాంటిది కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఎట్లయితే మార్గదర్శకాలు ఇస్తుంది? ఈ రెండింటినీ క్వశ్చన్ చేస్తూ మీది డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి మరింత రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈరోజు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్న మీ పార్టీలు ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు కదా. ఇదేనా న్యాయం అంటే? నాగిరెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ చూస్తే కర్ణాటక మరింత అన్యాయం చేసేలా కనిపిస్తోంది. గతంలో కూడా ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు విషయంలో చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నారు, ఆ రోజు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి దాదాపు 100 టీఎంసీలు మళ్ళీ అదనంగా పెంచుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు సైలెంట్గా ఉన్నారన్నది ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి నష్టం. 2000 వరకు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఉంటుందండి. 2000 నాటికి ఏదైనా 70% కొత్తగా పూర్తయిన ప్రాజెక్టులకి నీటి కేటాయింపు చేయాలి అని చెప్పి కొత్త ట్రిబ్యునల్కి ముందే వాళ్ళు సూచన ఇచ్చారు. ఓకే, 2000 తర్వాత ఈ 3 రాష్ట్రాల్లో ఏ 2 రాష్ట్రాలైనా కోరితే కొత్త ట్రిబ్యునల్ వేయాలి.